సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ని ప్రారంభించబోతుందని వైఎస్ఆర్సీపీ ఎంపీలే టార్గెట్గా చేసుకొని కమలం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ ఆకర్ష్ని కొనసాగించబోతోంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కొంతమంది వైసీపీ ఎంపీలు కమలం పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఎంపీలు ఎవరు, వారిని ఎందుకు ఆకర్షించాలని కమలం పార్టీ చూస్తుందనే అంశాలకు సంబంధించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైసీపీ ఘోర పరాభవం చవిచూసింది మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో. ఈ నేపథ్యంలోనే కమలం పార్టీ వైసీపీ నుంచి గెలిచినటువంటి 4 ఎంపీల మీద కన్నేసిందని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇద్దరిని కమలం పార్టీలోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తోంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ ఇద్దరు వైసీపీ ఎంపీలు ఎవరు, వారు నిజంగా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా, కమలం పార్టీ వ్యూహం సక్సెస్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సక్సెస్ అవుద్దండి. ఇద్దరు కాదు, మీకు పొరపాటు న్యూస్ వచ్చింది, 4 వెళ్తారు. వారితో పాటుగా రాజ్యసభ ఎంపీలు కూడా వెళ్ళే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి నేతృత్వంలో రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో క్యూ కట్టబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తాయి. ఇవాళ ఒకళ్ళు, రేపు ఇంకొకళ్ళు, ఎల్లుండి ఇంకొకళ్ళు, అంతే తప్పితే రోజులు తేడా తప్పితే మరి ఒకేసారి కట్టగట్టుకుని వెళ్తే వీళ్ళకి సిగ్గుండదు వాళ్ళకి సిగ్గుండదని జనాలు అంటారేమోనని, కానీ లేకపోతే వీళ్ళందరూ వెళ్ళే బ్యాచే. అంటే ఇంకా వైసీపీ కేల్ కథం అంటారా? అయిపోయింది. నేను మొన్నే చెప్పానుగా, ఉండదు, వైసీపీ ఉండదు. అందుకే ఈ సంగతులు తెలిసిన వాళ్ళు ఎవరికి వాళ్ళు తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. ఈ తట్టాబుట్టా సర్దుకునే ప్రాసెస్లో వైఎస్ అవినాష్ రెడ్డికి ఆయన కేసు, బాబాయ్ కేసు, అవినాష్ రెడ్డికి, మిథున్ రెడ్డికి వాళ్ళ వ్యాపారాలు, మరి ఇంకో ఇద్దరు గురుమూర్తి గారు తిరుపతి నుంచి, అలాగే అరకు ఎంపీ, వాళ్ళకి పెద్ద పెద్ద అవసరాలు ఉండవు, కానీ మనం ఏకాకులు అయిపోతాము అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్న రోజే పలకరించలేదు. అధికారం కూడా లేనప్పుడు వెళ్తే ఏది పట్టుకుని ఇసిరి కొడతాడు అనే భయం కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అంత ఈజీగా యాక్సెస్ ఉండదు, వెళ్ళటానికి వీళ్ళు తడుస్తారు. నిన్న చూసాం కదా మనము ఆయన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో. ఇంత జరిగాక కూడా ఇసుమంతా కూడా మారలేదు జగన్ రెడ్డి. ఈ ఓడిపోయిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు అందరూ వెళ్ళారు ఇంటికి. తను చక్కగా కుర్చీలో కూర్చున్నాడు, అందరిని నుంచోబెట్టాడు, స్కూల్ పిల్లలు నుంచోబెట్టినట్టు. వాళ్ళంతా స్కూల్ పిల్లల్లాగా పిచ్చి మొహాలు వేసుకుని ఉన్నారు. ఈ పిచ్చి మొహాలు అందరూ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడమంటే అది మాట్లాడి, ఏం చేయమంటే అది చేసి, ఏమీ చేయొద్దంటే ఏమీ చేయకుండా ఉండి, ఆస్తులు కరగబెట్టుకుని, కొంతమంది ఆస్తులు కరగబెట్టుకున్న వాళ్ళు ఇందులో అందరిదాకా అందలా మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇవన్నీ అందరికీ అందలా. ఆ అందాలంటే కూడా వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి, యాక్సెస్లు ఉండాలి. అయితే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లకి బిల్లులు రాకపోతే కూడా కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరుండి ఆ పని చేయించి పెట్టి పర్సంటేజ్లు తీసుకున్నారు. ఇట్లా డబ్బు నొక్కేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అసలు ఏ పాపం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు పాపం వాళ్ళు. సరే, ఈ విధంగా కొంతమంది, అంటే రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు తినమని కాదు నా ఉద్దేశం, అసలు చెప్తున్నా. మరి ఇలాంటి అండాదండా లేని వాళ్ళు ఏమైపోతారు? ఇక రేపు నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఈ తలసిల రఘురాము వీళ్ళెవరు ఉండరు, అక్కడ అత్తాపత్తా ఉండరు. ఈ ఓడిపోయిన వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటా ఆ రాష్ట్రంలో బతకలేకపోతే వేరే రాష్ట్రాలకు వచ్చి బతకాల్సిందే. అక్కడ పరిస్థితులను బట్టి అట్లా ఉంది. ఇప్పుడు మొన్న నాని మీద కోడిగుడ్లు వేశారు, వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళారు. అయితే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే తెలుగుదేశం కార్యకర్తలని రెచ్చగొడుతున్నారు. వాళ్ళు కూడా రెచ్చగొడితే ఇప్పుడు వీళ్ళు ఎంతో కొంత విజయోత్సాహంలో ఉన్నారు. ఇలాంటప్పుడు వాళ్ళు వీళ్ళని రెచ్చగొట్టకూడదు. ఆ రెచ్చగొట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, రకరకాల విన్యాసాలు చేస్తా.
అయ్యేసరికి వాళ్ళు వెళ్ళారు. ఏదైనా ఏ హింస అయితే జరగొద్దు అనుకుంటున్నామో ఆ హింస జరిగేలాగా వాళ్ళే చేస్తున్నారు. సరే, ఎన్నిటికీ కూడా స్క్రిప్ట్లు ఉంటాయి కొన్నాళ్ళ పాటు. ఇక ఏదేమైనా సరే, ఇక ఎవరి కాళ్ళు కలుగుల్లో ఎలుకల్లాగా వెళ్ళిపోయిన తర్వాత, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మొదలెట్టిన తర్వాత, ఇక జనాలకి ఏం పట్టింది, వీళ్ళందరూ ఉండి రెచ్చగొట్టి అసలు కార్యకర్తలకి ఎప్పుడో సౌండ్ పోయింది. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను పెట్టారో ఎమ్మెల్యేలకు పోయింది, ఎంపీటీసీలకు పోయింది, అందరికీ సౌండ్ పోయింది. ఏదున్నా మొత్తం వాలంటీర్లను జగన్ గారు ఆయన కింద ఉన్న ఒక కోటరీ ఒక 4-3 చూసుకున్నారు తప్పితే మిగతా వాళ్ళకి పని లేదు. అందుకే ఎన్నికలు ఇలా జరిగినాయి. ఇప్పుడు వీళ్ళకి కూడా ఇప్పుడు నిన్న ఇతను అంటున్నాడు, ఎవరు, జోగి రమేష్, అతను ఏదో పెద్ద గొప్పోడని కాదు, కానీ మొత్తం జరిగిందంతా సజ్జల రామకృష్ణారెడ్డి ప్లస్ తలసిల రఘురాం వల్లే జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకొకళ్ళు ఇంకొక మాట మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడే పరిస్థితి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ చాలామంది నాయకులు మాచర్ల ఏరియాలో పోయినసారి ఎలక్షన్ జరిగినప్పుడు 2019 ఎలక్షన్ తర్వాత దాదాపు కొంతమంది అయితే సంవత్సరం పాటు వేరే ఊర్లు వెళ్ళి తలదాచుకున్నారంట. హైదరాబాద్లో పిల్లలు ఉంటేనో, మద్రాసులో పిల్లలు ఉంటేనో, లేకపోతే ఏదైనా సరిహద్దు, ఇప్పుడు కృష్ణానది అవతల వాళ్ళు ఉంటారు, యువతలు ఉండే వాళ్ళల్లో చుట్టకాలు ఉంటాయి కదా, అట్లాంటి చోటు ఉన్నారంట. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతం అవ్వకూడదని కోరుకుందాం మనం. ఏదైనా అది మంచిది కాదు. సరే, ఇప్పుడున్న పరిస్థితిలో వీళ్ళు వచ్చి తెలుగుదేశంలో చేరలేరు. పోనీ కాంగ్రెస్లోకి వెళ్దాము అంటే కాంగ్రెస్ కూడా ఇంకా వీళ్ళనందరినీ ఇముడ్చుకునే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. ఇంకా జనసేనలోకి వెళ్ళలేరు. ఇప్పుడు చూస్తేనా మనోడు ఏ ప్యాలెస్లో ఉంటాడో తెలియదు. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. లేదు నేను బెంగళూరు ప్యాలెస్లో ఉంటాను అన్నాడు అనుకోండి, లేదు నువ్వు ఇక్కడే ఉండాలి మాకు తోడని చెప్తారా? మొన్న లండన్ వెళ్ళిపోయాడు, ఇక్కడ గొడవలు చేయండి అని చెప్పి లండన్ వెళ్ళిపోయాడు. పిన్నెల్లోళ్ళకి ఏం చెప్పాడు, మీరు వెళ్ళి హైదరాబాద్లో పార్టీ ఆఫీస్లో దాక్కోండి అని చెప్పాడు, సాక్షి ఛానల్లో దాక్కోమని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. మరి పిన్నెల్లి కోసం తగాదాపడిన వాళ్ళు సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు గొడవ చేయమంటవే కాదు, కార్యకర్తలను కూడా కాపాడుకోవాలి కదా నువ్వు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నాడు, అమెరికా వెళ్ళి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నాడు. ఇప్పుడు కొంతమంది ఏమైపోద్దంటే అట్లా పారిపోవటం ఇష్టం ఉండదు కొంతమందికి ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంటుంది. నేను అనొద్దు కానీ ఇప్పుడు కోడెలని ఏ విధంగా ఆత్మహత్య చేసుకునేటట్లు మీరు ఇబ్బందులు పెట్టారో తెలుసు కదా. ఇప్పుడు ఆ పార్టీలో కొంతమంది ఎవరు ఇబ్బంది పెట్టకపోయినా సరే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అంత నమ్మారు జగన్ని. జగన్ నేను 30 ఏళ్ళు ఉంటాను అని ఈ అనలిస్టులని తోటి అబద్ధాలు చెప్పించటం, ఈ ఏమంటారు ఎగ్జిట్ పోల్స్లో అబద్ధాలు చెప్పించటం, మీడియా మొత్తం చేతిలో పట్టుకొని చెప్పటం, ఇవన్నీ చేశాడు కదా. చేసేసరికి వాళ్ళు కూడా నిజం నమ్మారు. నమ్మి గొడవలు పడ్డారు. లేకపోతే ఎందుకు గొడవలు పడతారు చెప్పండి? వీడు ఓడిపోతాడు అంటే కనుక, జగన్ రెడ్డి ఓడిపోతాడు అంటే గొడవలు పడి కేసులు పెట్టించుకుంటారు ఎవరైనా? మరి వీళ్ళందరికీ ఇవాళ ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం లేదు. వాళ్ళకున్న అవకాశం వల్ల బీజేపీలోకే వెళ్తారు. ఆ బీజేపీ కూడా మనం అనుకున్నట్లు రాహుల్ గాంధీ అన్నట్లు వాషింగ్ మిషన్ పార్టీ కదా అది. అసలు ఫస్ట్ వాషింగ్ మిషన్లో పడాల్సిన వాళ్ళు ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి. ఓకే, ఆ ఇద్దరు ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేయించుకొని సో దీన్ని బట్టి ఏంటి అంటే ఇలా ఈ వైసీపీ పార్టీ ఒక రకంగా అనధికారికంగా బీజేపీలో విలీనం అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ.